హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జాఫర్. వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్. ఈ వీడియోలో మనము 9th క్లాస్ సోషల్ కి సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్ ని కండక్ట్ చేసుకున్నాము. 9th క్లాస్ సోషల్ ఉన్నటువంటి అన్ని టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ తీసుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరు లైవ్ ని ఎండ్ దాకా రాసే ప్రయత్నం చేయండి. రాసిన తర్వాత చివరిన మీ యొక్క మార్క్స్ ని కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. మీకు దాదాపుగా 400 to 500 బిట్స్ కూడా దీంట్లో రివిజన్ అవుతాయి మిత్రమా. తప్పకుండా రేపు రాయబోయే మిత్రులకు ఈ యొక్క టెస్ట్ లోకి వెళ్ళి తప్పకుండా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. సో ఇంతకు ముందు నేను చేసినటువంటి ఆ లైవ్ గ్రాండ్ టెస్ట్ లోకి వెళ్ళి కూడా నిన్న రాసినటువంటి వారికి క్వశ్చన్స్ రావడం కూడా జరిగింది మిత్రమా. అదేవిధంగా టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ నోట్స్, మెటీరియల్స్, ఫ్రీ గ్రాండ్ టెస్ట్లు అన్ని మన యొక్క యాప్లో అందుబాటులోనే. యాప్ యొక్క లింక్ నేను కామెంట్ సెక్షన్ లో పిన్ చేసి పెడతాను. అదేవిధంగా మన యొక్క వాట్సాప్ గ్రూప్ లో కూడా డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ తో పాటు పీడిఎఫ్ నోట్స్, మెటీరియల్ అన్ని మీకు ఫ్రీగా అందించబడతాయి. సో వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్, యాప్ యొక్క లింక్ కామెంట్ సెక్షన్ లో పిన్ చేసి పెడతాను. తప్పకుండా ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వండి. అక్కడ ఫ్రీ నోట్స్ మీరు పొందవచ్చు మిత్రమా. ఓకే మిత్రమా, ఇక్కడ మన యొక్క జాఫర్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ 50,000 సబ్స్క్రైబర్స్ ని కంప్లీట్ చేసుకుంది. ఓన్లీ తక్కువ సమయంలోనే ఒక 1 year లోపే 50,000 సబ్స్క్రైబర్స్ ని జాఫర్ ఎడ్యుకేషన్ కి అందించినటువంటి వీవర్స్ అందరికీ జాఫర్ ఎడ్యుకేషన్ తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. తప్పకుండా ప్రతి ఒక్కరు మీ యొక్క సపోర్ట్ ని ఇదే విధంగా కొనసాగించి నేను మరిన్ని పీడిఎఫ్ నోట్స్లు, మెటీరియల్స్ మీకు ఫ్రీగా అందిస్తూనే ఉంటాను. మీకు జాబ్ వచ్చేంత వరకు జాఫర్ ఎడ్యుకేషన్ అనేది సపోర్ట్ గా ఉంటుంది మిత్రమా. దాన్ని గమనించే ప్రయత్నం చేయండి. రైట్ మిత్రమా, ఇక మనం లైవ్ లోకి వెళ్ళిపోదాము. సో మొదటి ప్రశ్న చూసుకున్నట్లయితే క్రింది వాక్యాలను పరిశీలించండి. కింది స్టేట్మెంట్స్ ఇచ్చారు, వాటిని పరిశీలించాలి. స్టేట్మెంట్ 1 చూడండి. భూకేంద్రక సిద్ధాంతాన్ని కోపర్నికస్ ప్రతిపాదించాడు. స్టేట్మెంట్ 2 సూర్య కేంద్రక సిద్ధాంతాన్ని టాలమీ ప్రతిపాదించాడు. రైట్ మిత్రమా, నేను కామెంట్ చదివేలోపు మీ యొక్క ఆన్సర్ ని కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. రైట్ చూడండి, ఫస్ట్ ఆప్షన్ 1 మాత్రమే సరైనది, సెకండ్ ఆప్షన్ 2 మాత్రమే సరైనది, థర్డ్ ఆప్షన్ 1 మరియు 2 సరైనది, ఫోర్త్ ఆప్షన్ 1, 2 సరి కావు. రైట్ మిత్రమా, మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్ మిత్రమా, ఇక్కడ భూకేంద్రక సిద్ధాంతాన్ని కోపర్నికస్ ప్రతిపాదించాడు అనేది సరి అయినది కాదు. భూకేంద్రక సిద్ధాంతాన్ని టాలమీ ప్రతిపాదించారు, గమనించండి. సూర్య కేంద్రక సిద్ధాంతాన్నేమో కోపర్నికస్ ప్రతిపాదించాడు. కాబట్టి ఇక్కడ ఆ 2 స్టేట్మెంట్లు తప్పు ఉన్నాయి కాబట్టి 1, 2 సరి కావు. కాబట్టి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. జాగ్రత్తగా గమనించే ప్రయత్నం చేయండి. రైట్ మిత్రమా, రెండవ ప్రశ్న చూసుకున్నట్లయితే ఇక్కడ ఎన్ని సంవత్సరాల క్రితం విశ్వం ఆవిర్భవించింది? ఆప్షన్ 1 13.7 మిలియన్ల సంవత్సరాల క్రితం, ఆప్షన్ 2 13.7 బిలియన్ సంవత్సరాల క్రితం, ఆప్షన్ 3 4.5 మిలియన్ సంవత్సరాల క్రితం, ఆప్షన్ 4 4.5 బిలియన్ సంవత్సరాల క్రితం. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్ మిత్రమా, మనకు 13.7 బిలియన్ సంవత్సరాల క్రితము మనకి విశ్వం అనేది ఆవిర్భవించింది. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. జాగ్రత్తగా గమనించే ప్రయత్నం చేయండి మిత్రమా. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే క్రింది వాక్యాలను పరిశీలించండి. చూడండి, స్టేట్మెంట్ 1 భూమికి సూర్యునికి మధ్యలో గరిష్ట దూరం 152 మిలియన్ల కిలోమీటర్లు. స్టేట్మెంట్ 2 భూమికి సూర్యునికి మధ్యలో కనిష్ట దూరం 147 మిలియన్ల కిలోమీటర్లు. రెండు స్టేట్మెంట్లని జాగ్రత్తగా పరిశీలించండి. ఆప్షన్ 1 1 మాత్రమే సరైనది, ఆప్షన్ 2 2 మాత్రమే సరైనది, ఆప్షన్ 3 1 మరియు 2 సరైనవి, ఆప్షన్ 4 1, 2 సరి కావు. సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్ మిత్రమా, భూమికి సూర్యునికి మధ్యలో గరిష్ట దూరం 152 మిలియన్ కిలోమీటర్లు, ఇది సరైన స్టేట్మెంటే. రెండోది చూద్దాం, భూమికి సూర్యునికి మధ్యలో కనిష్ట దూరం 147 మిలియన్ల కిలోమీటర్లు, ఇది సరైనది. కాబట్టి 2 స్టేట్మెంట్లు సరైనవి కాబట్టి మనకు ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. 1, 2 సరైనవి. జాగ్రత్తగా గమనించే ప్రయత్నం చేయండి. ఇక 4వ ప్రశ్న చూసుకున్నట్లయితే మిత్రమా, భూమి యొక్క పొరలను ఉపరితలం నుండి కేంద్ర మండలం వరకు అమర్చగా ఏర్పడిన వాటిలో సరైన దానిని గుర్తించండి. ఆప్షన్ 1 చూడండి, భూప్రవరము, భూపటలము, భూకేంద్రక మండలము. ఆప్షన్ 2 భూపటలము, భూకేంద్రక మండలము, అదేవిధంగా భూప్రవరము. అదేవిధంగా ఆప్షన్ 3 భూప్రవరము, భూకేంద్రక మండలము, భూపటలము. ఆప్షన్ 4 వచ్చేసరికి భూపటలము, భూప్రవరము, భూకేంద్రక మండలము. రైట్, దీన్ని ఏ విధంగా అమర్చమన్నారు? జాగ్రత్తగా ప్రశ్న ఒకసారి గమనించండి. భూమి యొక్క పొరలను ఉపరితలం నుండి కేంద్ర మండలం వరకు అమర్చమని అడిగారు ప్రశ్న. సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్ మిత్రమా, మనకు భూమి ఉపరితలం నుంచి భూమి యొక్క పొరలను ఉపరితలం నుంచి కేంద్ర మండలం వరకు అమర్చినప్పుడు మనకు
భూపటలము, తర్వాత భూప్రావరము, అదేవిధంగా భూకేంద్రక మండలం అనేది ఈ విధంగా ఉంటుంది దాని యొక్క అమరిక. కాబట్టి మనకు సరైన సమాధానము ఆప్షన్ 4 అవుతుంది. జాగ్రత్తగా గమనించండి, మీరు ప్రశ్న జాగ్రత్తగా గమనించాలి. సో ఆన్సర్ అనేది ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు మిత్రమా. భూపటలము, భూప్రావరం, భూకేంద్రక మండలం. నెక్స్ట్ ఇక్కడ 5వ ప్రశ్న, ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి. ఇక్కడ స్టేట్మెంట్ 1 చూడండి. భూకేంద్రక మండలము 2900 కిలోమీటర్ల నుంచి 6376 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంది. స్టేట్మెంట్ 2, బయటికి కేంద్ర మండలంలో ఇనుము, నికెల్ వంటి లోహాలు ఘన రూపంలో ఉంటాయి. స్టేట్మెంట్ 3, లోపలి కేంద్ర మండలంలో ఉన్నటువంటి ఇనుము, నికెల్ వంటి లోహాలు ద్రవ రూపంలో ఉంటాయి. సో నేను ఆప్షన్ చదివే రూపు మీ యొక్క ఆన్సర్ని కామెంట్ చేయండి. ఆప్షన్ 1, 1, 2, 3 సరైనవి, 1, 3 మాత్రమే సరైనవి, 2 మరియు 3 మాత్రమే సరైనది, 1 మాత్రమే సరైనది. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్ మిత్రం, ఇక్కడ చూసుకున్నట్లయితే ఆ స్టేట్మెంట్ 1 చూడండి. ఫస్ట్ భూకేంద్రం మండలము 2900 కిలోమీటర్ల నుంచి 6300 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉన్నదని రైట్ స్టేట్మెంట్ మిత్రం ఇది. అదేవిధంగా బయటి కేంద్ర మండలంలో ఇనుము, నికెల్ వంటి లోహాలు ఉంటాయి అనేది రాంగ్ స్టేట్మెంట్ మిత్రమా. అదేవిధంగా లోపలి కేంద్ర మండలంలో ఉన్నటువంటి ఇనుము, నికెల్ వంటి లోహాలు ద్రవ రూపంలో ఉంటాయనేది కూడా రాంగ్ స్టేట్మెంట్ మిత్రమా. కాబట్టి ఇక్కడ ఒకటే స్టేట్మెంట్ సరైనది. కాబట్టి సో మనకు ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. 1 మాత్రమే సరైనది. జాగ్రత్తగా గమనించండి మిత్రమా. లైవ్ చూస్తున్న మిత్రులందరూ తప్పకుండా మీ యొక్క సపోర్ట్ ని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ ని అందించండి. ప్రతి ఒక్కరు లైక్ చేయండి మిత్రమా వీడియోని. భూమి యొక్క ఘన పరిమాణంలో భూప్రావారము ఎంత శాతం ఉంటుంది? భూప్రావారము ఎంత శాతం ఉంటుంది? ఆప్షన్ 1 1%, ఆప్షన్ 2 13%, ఆప్షన్ 3 16%, ఆప్షన్ 4 83%. భూమి యొక్క ఘన పరిమాణంలో భూప్రావారము ఎంత శాతం ఉంటుంది? సో ఇక్కడ మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 3 అవుతుంది. 16% అనేది భూమి యొక్క ఘన పరిమాణంలో భూప్రవారం యొక్క శాతం ఎంత అంటే 16%. జాగ్రత్తగా గమనించండి. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే 7వ ప్రశ్న, ఖండచలన సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు? ఆప్షన్ 1 ముర్రే మరియు మోర్గన్, ఆప్షన్ 2 ఆల్ఫ్రెడ్ విజ్నర్, ఆప్షన్ 3 హౌస్, ఆప్షన్ 4 టాలమీ. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్ మిత్రమా, ఖండచలన సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు మనకు ఆల్ఫ్రెడ్ వెజ్నర్ గారు ఖండచలన సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. గమనించండి. నెక్స్ట్ ప్రశ్న చూసుకున్నట్లయితే ప్రస్తుతము గోండ్వానా భూమిలో లేని దానిని గుర్తించండి. ఆప్షన్ 1 దక్షిణ అమెరికా, ఆప్షన్ 2 ఆఫ్రికా, ఆప్షన్ 3 గ్రీన్లాండ్, ఆప్షన్ 4 మడగాస్కర్. సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. మడగాస్కర్. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. ప్రస్తుత గోండ్వానా భూమిలో లేని దానిని గుర్తించమన్నారు. రైట్ మిత్రం, ఇక్కడ దక్షిణ అమెరికా అనేది గోండ్వానా భూమిలో ఉంటుంది, ఆఫ్రికా కూడా ఉంది, మడగాస్కర్ కూడా గోండ్వానా భూమిలో ఉంది. సో గోండ్వానా భూమిలో లేనిది ఏంటంటే గ్రీన్లాండ్ అనేది గోండ్వానా భూమిలో లేదు. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 9వ ప్రశ్న చూసుకున్నట్లయితే క్రింది వాటిలో ఉత్తరార్ధ గోళంలో లేనటువంటి రేఖను గుర్తించండి. ఆప్షన్ 1 కర్కట రేఖ, ఆప్షన్ 2 మకర రేఖ, ఆప్షన్ 3 ఆర్కిటిక్ వలయం, ఆప్షన్ 4 ఉత్తర ధ్రువము. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. సో ఇక్కడ జాగ్రత్తగా చూడండి, ఉత్తరార్ధ గోళంలో లేనటువంటి రేఖను గుర్తించమన్నారు. ఉత్తరార్ధ గోళంలో కర్కట రేఖ ఉంటుంది, ఆర్కిటిక్ వలయం ఉంటుంది, ఉత్తర ధ్రువం కూడా ఉంటుంది, కానీ మకర రేఖ అనేది ఉత్తరార్ధ గోళంలో ఉండదు. సో మనకు ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. గమనించండి. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి. ఈ క్రింది వాక్యాలు ఒకసారి చూసుకున్నట్లయితే మనము ఆప్షన్ 1 స్టేట్మెంట్ 1 0 డిగ్రీల రేఖాంశం గ్రీనిచ్ రేఖాంశం అని అంటాము. ఇది అమెరికాలోని అలెస్కా గుండా వెళ్తుంది. అదేవిధంగా స్టేట్మెంట్ 2 180 డిగ్రీల రేఖాంశాన్ని 180 డిగ్రీల తూర్పు పశ్చిమ రేఖాంశం అని అంటారు. ఈ రెండు స్టేట్మెంట్, ఈ రెండు వాక్యాలను మీరు జాగ్రత్తగా గమనించండి. ఆప్షన్ 1 1 మాత్రమే సరైనది, ఆప్షన్ 2 2 మాత్రమే సరైనది, ఆప్షన్ 3 1 మరియు 2 సరైనది, ఆప్షన్ 4 1 మరియు 2 సరికావు. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్ మిత్రమా, ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ఆప్షన్ 1 చూడండి, 0 డిగ్రీల రేఖాంశాన్ని గ్రీనిచ్ రేఖాంశం అని అంటాము. ఇది అమెరికాలో అలెస్కా గుండా పోతుంది. ఇది రాంగ్ స్టేట్మెంట్ మిత్రమా, మీకు తెలిసినటువంటిది. 180 డిగ్రీల రేఖాంశాన్ని 180 డిగ్రీల తూర్పు పశ్చిమ రేఖాంశం అని అంటాము. ఇది మనకు సరైన స్టేట్మెంట్ అవుతుంది. సో దీంట్లో ఒకటే సరైన స్టేట్మెంట్ ఉంది కాబట్టి 2 మాత్రమే సరైనది. 2 మాత్రమే సరైనది మనకు ఆప్షన్ 2లో ఉంది. జాగ్రత్తగా
నెక్స్ట్ ఇక 11వ ప్రశ్న, క్రింది వాక్యాలను పరిశీలించండి. సో ఇక్కడ మొదటి స్టేట్మెంట్ చూడండి, 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశాన్ని భారత ప్రామాణిక రేఖాంశం అంటాము. స్టేట్మెంట్ 2, భారత ప్రామాణిక రేఖాంశం గ్రీనిచ్ రేఖాంశం సమయం కంటే 5.5 గంటల వెనుక ఉంటుంది. ఆప్షన్ 1 1 మాత్రమే సరైనది, ఆప్షన్ 2 2 మాత్రమే సరైనది, ఆప్షన్ 2 ఆప్షన్ 3 1 మరియు 2 సరైనవి, ఆప్షన్ 4 1 మరియు 2 సరైనవి కావు. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. ఇక్కడ చూడండి మిత్రమా, స్టేట్మెంట్ 1 చూడండి, 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశాన్ని భారత ప్రామాణిక రేఖాంశం అంటాము. ఇది సరైన స్టేట్మెంటే. భారత ప్రామాణిక రేఖాంశం గ్రీనిచ్ రేఖాంశం సమయం కంటే 5.5 గంటల వెనుక ఉంటుంది అనేది రాంగ్ స్టేట్మెంట్, ముందు ఉంటుంది. సో ఇది రాంగ్ స్టేట్మెంట్ కాబట్టి 1 మాత్రమే సరైన స్టేట్మెంట్ ఉంది. సో ఇక్కడ 1 మాత్రమే సరైనది. సో 1 మాత్రమే సరైనది మనకు ఆప్షన్ 1 లో ఉంది. సో ఆప్షన్ 1 ఈస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది, గమనించండి. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, 0 డిగ్రీల రేఖాంశం వద్ద సమయం మధ్యాహ్నం 12 గంటలు అవుతూ ఉంటే 90 డిగ్రీల తూర్పు రేఖాంశం వద్ద ఎంత సమయము అవుతుంది? ఆప్షన్ 1 సాయంత్రం 3 గంటలు, ఆప్షన్ 2 సాయంత్రం 6 గంటలు, ఆప్షన్ 3 సాయంత్రం 4 గంటలు, ఆప్షన్ 4 సాయంత్రం 5 గంటలు. రైట్ మిత్రమా, 0 డిగ్రీల రేఖాంశం వద్ద సమయం మధ్యాహ్నం 12 గంటలు అవుతూ ఉంటే 90 డిగ్రీల తూర్పు రేఖాంశం వద్ద సమయం అనేది సాయంత్రము 6 గంటల సమయం అవుతుంది. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది, గమనించండి. ఇంకా నెక్స్ట్ ప్రశ్న చూసుకున్నట్లయితే, భూగోళంపై ఎన్ని కాల మండలాలు ఉన్నాయి? ఆప్షన్ 1 12, 15, ఆప్షన్ 3 18, ఆప్షన్ 4 24. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్ మిత్రమా, భూగోళంపై మొత్తం మనకు 24 కాల మండలాలు ఉన్నాయి. సో జాగ్రత్తగా గమనించండి. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది, గమనించండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, క్రింది వానిలో మొదటి శ్రేణి భూస్వరూపం కాని దానిని గుర్తించండి. సో ప్రశ్న జాగ్రత్తగా గమనించాలి, కానిది అడిగారు. ఆప్షన్ 1 పసిఫిక్ మహాసముద్రం, ఆప్షన్ 2 ఆర్కిటిక్ మహాసముద్రం, ఆప్షన్ 3 ఆస్ట్రేలియా, ఆప్షన్ 4 హిమాలయ పర్వతాలు. క్రింది వానిలో మొదటి శ్రేణి భూస్వరూపం కాని దానిని గుర్తించమన్నారు. రైట్ మిత్రం, ఇక్కడ పసిఫిక్ మహాసముద్రం కావచ్చు, ఆర్కిటిక్ మహాసముద్రం కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, ఇవన్నీ మొదటి శ్రేణి భూస్వరూపం కిందికి వస్తాయి. కానీ హిమాలయ పర్వతాలు అనేటివి మొదటి శ్రేణి భూస్వరూపం కిందికి రావు. కాబట్టి సో మనకు ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది, గమనించండి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాక్యాలను పరిశీలించండి. క్రింది వాక్యాలు ఒకసారి మనం గమనించినట్లయితే, స్టేట్మెంట్ 1, జలావరణాన్ని ఇంగ్లీష్ లో హైడ్రోస్పియర్ అంటాము. ఇది మంచు అనే అర్థం ఉన్న హ్యూడర్ అనే గ్రీకు పదం నుంచి ఉద్భవించింది. ఆప్షన్ స్టేట్మెంట్ 2, వాతావరణంను ఇంగ్లీష్ లో అట్మాస్ఫియర్ అంటాము. ఈ పదం వాయువుల అర్థం గల అట్మాస్ అనే గ్రీకు పదం నుంచి ఉద్భవించింది. సో ఈ స్టేట్మెంట్ జాగ్రత్తగా చదవండి. ఆప్షన్ 1 1 మాత్రమే సరైనది, ఆప్షన్ 2 2 మాత్రమే సరైనది, ఆప్షన్ 2 1 మరియు 2 సరైనవి, ఆప్షన్ 4 1 మరియు 2 సరికావు. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్ మిత్రమా, జలావరణాన్ని ఇంగ్లీష్ లో హైడ్రోస్పియర్ అంటాం. ఇది మంచు అనే అర్థంలో ఉన్న హ్యూడర్ అనే గ్రీకు పదం నుండి వచ్చింది అనేది రాంగ్ స్టేట్మెంట్. అదేవిధంగా వాతావరణం ఇంగ్లీష్ లో అట్మాస్ఫియర్ అంటాము. ఈ పదం వాయువుల అర్థం గల అట్మాస్ అనే గ్రీకు పదం నుండి వచ్చింది అనేది కూడా రాంగ్ స్టేట్మెంట్. ఈ 2 రాంగ్ స్టేట్మెంట్లే కాబట్టి 1 మరియు 2 సరికావు. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది, గమనించండి. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే 16ది, పలక చలనాల సిద్ధాంతం ప్రకారం భూమి పైన ఎన్ని మేజర్ పలకలు ఉన్నాయి, అంటే ఎన్ని పెద్ద పలకలు ఉన్నాయి? ఆప్షన్ 1 5, ఆప్షన్ 2 6, ఆప్షన్ 3 7, ఆప్షన్ 4 8. సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్ మిత్రమా, పలక చలనాల సిద్ధాంతం ప్రకారము భూమిపై మొత్తం పెద్ద పలకలు మనకు మేజర్ పలకలు 7 ఉన్నాయి. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది, గమనించండి. నెక్స్ట్ 17వ ప్రశ్న, అగ్నిపర్వతాలకు సంబంధించి క్రింద ఇచ్చిన జతలలో సరికాని జతను గుర్తించమన్నారు. సరికానిది ఈ యొక్క అంశం నుండి చాలా సార్లు క్వశ్చన్స్ రిపీట్ అయ్యాయి. ఈ యొక్క అగ్నిపర్వతాలకు సంబంధించి జాగ్రత్తగా ఆ యొక్క పట్టికను చూసుకునే ప్రయత్నం చేయండి మిత్రమా ప్రతి ఒక్కరు. ఆప్షన్ 1 మౌంట్ పీలీ వెస్ట్ ఇండీస్, ఆప్షన్ 2 ఫిజియామా ఈక్విడార్, ఆప్షన్ 3 కిలిమంజారో టాంజానియా, ఆప్షన్ 4 మనకు మాయాన్ ఫిలిప్పీన్స్. సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. చూడండి మిత్రమా, సరికాని జత అడిగారు. మౌంట్ పీలీ వెస్ట్ ఇండీస్ సరైన జత అనేది. అదేవిధంగా కిలిమంజారో టాంజానియా ఇది కరెక్టే, మాయాన్ ఇది ఫిలిప్పైన్స్ కరెక్టే, ఫిజియామా ఈక్విడార్ అనేది రాంగ్ జతగా ఉంది. సో మనకు ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్కరు లైవ్ చూస్తున్న మిత్రులు తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ ని అందించే ప్రయత్నం కూడా చేయండి మిత్రమా.
నెక్స్ట్ ఇక 18వ ప్రశ్న, క్రింది వానిలో దేనిని మధ్యధర సముద్రపు దీపస్తంభము అని అంటాము? ఆప్షన్ 1 స్ట్రంబోలి, అదేవిధంగా ఆప్షన్ 2 బారెన్, ఆప్షన్ 3 మాయాన్, ఆప్షన్ 4 మౌంట్ పీలి. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్ మిత్ర, డైరెక్ట్ క్వశ్చన్, క్రింది వానిలో దేనిని మధ్యధర సముద్రపు దీపస్తంభం అని పిలుస్తామంటే స్ట్రంబోలిని మనము మధ్యధర దీపస్తంభం అని అంటాము. సో ఆప్షన్ 1 ఈస్ ద రైట్ ఆన్సర్, స్ట్రంబోలి. మీరు జాగ్రత్తగా గమనించే ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనము 19, నీరు మరియు గాలి ఏర్పరిచే ప్రక్రియ వల్ల ఏర్పడే భూస్వరూపాలు. ఆప్షన్ 1 మొదటి శ్రేణి భూస్వరూపాలు, ఆప్షన్ 2 రెండవ శ్రేణి భూస్వరూపాలు, ఆప్షన్ 3 మూడవ శ్రేణి భూస్వరూపాలు, ఆప్షన్ 4 బహిర్గమ భూస్వరూపాలు. రైట్, ఇక్కడ మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. నీరు మరియు అదేవిధంగా గాలి ఏర్పరిచే ప్రక్రియల వల్ల ఏర్పడే భూస్వరూపాలు ఏవి అంటే మూడవ శ్రేణి భూస్వరూపాలు. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్, జాగ్రత్తగా గమనించండి. నెక్స్ట్ 20వ ప్రశ్న, పసిఫిక్ అగ్నివలయంలో భాగము కానటువంటి ప్రాంతాన్ని గుర్తించండి. పసిఫిక్ అగ్నివలయంలో భాగము కానటువంటి ప్రాంతాన్ని గుర్తించాలి. ఆప్షన్ 1 ఆఫ్రికానా, ఆప్షన్ 2 జపానా, ఆప్షన్ 3 ఆస్ట్రేలియా, ఆప్షన్ 4 అమెరికా. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్ మిత్రమా, పసిఫిక్ అగ్నివలయంలో భాగం కానటువంటి ప్రాంతం ఏది అంటే ఆఫ్రికా అనేది భాగం కాదు. పసిఫిక్ అగ్నివలయంలో భాగమైనటువంటి ప్రాంతాలు ఏంటంటే జపాన్, ఆస్ట్రేలియా, అమెరికా అనే ఇవి మాత్రము మన యొక్క పసిఫిక్ అగ్నివలయంలో ఉన్నటువంటి ప్రాంతాలు. లేనటువంటి ప్రాంతం అడిగారు కాబట్టి ఆఫ్రికా అనే సరైన సమాధానం అవుతుంది, గమనించండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే యు ఆకారపు లోయలు ఏ ప్రక్రియల వలన ఏర్పడతాయి? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. నదుల నీటి కొరత, ఆప్షన్ 2 హిమానీ నదాల నీటి కోత, ఆప్షన్ 3 సముద్రపు అలల నీటి కోత, ఆప్షన్ 4 గాలి వలన. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్ మిత్రమా, యు ఆకారపు లోయలు అనేటివి హిమానీ నదాల నీటి కోత వలన ఏర్పడతాయి. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే 22వది, బైసన్ గార్జ్ ఏ నది పైన ఉంది? ఆప్షన్ 1 ఇండస్ నది, ఆప్షన్ 2 గంగా నది, ఆప్షన్ 3 నర్మదా నది, ఆప్షన్ 4 గోదావరి నది. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. బైసన్ గార్జ్ ఏ నది పైన ఉంది? రైట్ మిత్రమా, బైసన్ గార్జ్ అనేది గోదావరి నది పైన ఉంది. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది, గమని. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే క్రింది వాక్యాలను పరిశీలించండి. క్రింది వాక్యాలు ఒకసారి చూసుకున్నట్లయితే స్టేట్మెంట్ 1, ప్రపంచంలో అతిపెద్ద అగాధాదరి ఇండస్ గార్జ్. ఆప్షన్ 2 ఇండస్ గార్జ్ కాశ్మీర్ లో ఉంది. సో దీంట్లో సరైన స్టేట్మెంట్ ఏదో గమనించండి. ఆప్షన్ 1 1 మాత్రమే సరైనది, ఆప్షన్ 2 2 మాత్రమే సరైనది, ఆప్షన్ 3 1 మరియు 2 సరైనవి, ఆప్షన్ 4 1 మరియు 2 సరికావు. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్ మిత్ర, ప్రపంచంలో అతిపెద్ద అగాధదరి ఇండస్ గార్జ్ అనేది రాంగ్ స్టేట్మెంట్. అదేవిధంగా ఇండస్ గార్జ్ కాశ్మీర్ లో ఉంది, ఇది సరైన స్టేట్మెంట్. సో ఆప్షన్ 2 1 మాత్రమే, స్టేట్మెంట్ 2 1 మాత్రమే సరైనది కాబట్టి ఆప్షన్ 2 మనకు 2లో 2 మాత్రమే సరైనది ఉంది కాబట్టి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్, గమనించండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే క్రింది వాక్యాలను పరిశీలించినప్పుడు మనం కింది వాక్యాలు ఒకసారి చూడండి. స్టేట్మెంట్ 1, ప్రపంచంలో అతి ఎత్తైన జలపాతం ఏంజెల్ జలపాతం, ఇది వెనిజులాలో టుగేలా నది పైన ఉంది. ఆప్షన్ స్టేట్మెంట్ 2, భారతదేశంలో అతి ఎత్తైన జలపాతం కుంచికల్ జలపాతం, ఇది వారాహి నది పైన ఉంది. సో ఆప్షన్ 1 1 మాత్రమే సరైనది, ఆప్షన్ 2 2 మాత్రమే సరైనది, ఆప్షన్ 3 1 మరియు 2 సరైనవి, ఆప్షన్ 4 1 మరియు 2 సరికావు. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్ మిత్రం, ప్రపంచంలో అతి ఎత్తైన జలపాతము ఏంజెల్ జలపాతము, ఇది వెనిజులాలో టుగేలా నది పైన ఉన్నది అనేది మనకు రాంగ్ స్టేట్మెంట్. అదేవిధంగా భారతదేశంలో అతి ఎత్తైన జలపాతం కుంచికల్ జలపాతం, ఇది వారాహి నది పైన ఉన్నది, ఇది రైట్ స్టేట్మెంట్ అవుతుంది, జాగ్రత్తగా గమనించండి. సో మనకు ఆప్షన్ 2 మాత్రమే సరైనది అవుతుంది, జాగ్రత్తగా గమనించే ప్రయత్నం చేయండి. రైట్ మిత్రమా, ఇక్కడ గమనించండి మీరు, ప్రపంచంలో అతి ఎత్తైన జలపాతం లాస్ ఏంజెల్ కరెక్టే, కానీ ఇది వెనిజులాలోని చురేన్ నది పైన ఉంది. టుగేలా నది పైన కాదు. సో అందుకే ఇది రాంగ్ స్టేట్మెంట్. సో భారతదేశంలో అతి ఎత్తైన జలపాతం కుంచికల్ జలపాతము, సో ఇది కరెక్ట్, వారాహి నది పైన ఉంది కాబట్టి స్టేట్మెంట్ 2 1 సరైనది. జాగ్రత్తగా స్టేట్మెంట్లు చదివే ప్రయత్నం చేయండి. ఇది ఒక్కటి చదివేసి ఇదే రైట్ అనుకుని, సో ఇక్కడ టుగేలా అనే దగ్గర చురున్ నది అనేది వస్తుంది, జాగ్రత్తగా గమనించండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ క్రింది వాక్యాలను పరిశీలించినప్పుడు కింది వాక్యాలు ఒకసారి చూసుకున్నట్లయితే ప్రపంచంలో అతిపెద్ద డెల్టా సుందర్బన్. స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2 చూడండి. సుందర్బన్ డెల్టా కృష్ణా గోదావరి నదులు బంగాళాఖాతంలో కలిసే చోట ఏర్పడింది. సో ఆప్షన్ 1 1 మాత్రమే సరైనది, ఆప్షన్ 2 2 మాత్రమే సరైనది, ఆప్షన్ 3 1
మరియు 2 సరైనవి. ఆప్షన్ 4 1 మరియు 2 సరికావు. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. స్టేట్మెంట్ 1 చూడండి. ప్రపంచంలో అతిపెద్ద డెల్టా సుందర్బన్ డెల్టా, ఇది కరెక్టే. సుందర్బన్ డెల్టా కృష్ణా గోదావరి నదుల బంగాళాఖాతంలో కలిసే చోట ఏర్పడుతున్నది రాంగ్ స్టేట్మెంట్. సో ఆప్షన్ 1 ఈస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. జాగ్రత్తగా గమనించిన, 1 మాత్రమే సరైనది. ఇవన్నీ మీకు 9th క్లాస్ తెలుగులో ఇంపార్టెంట్ అంశాల 9th క్లాస్ సోషల్ కి సంబంధించి హైలైట్ అంశాలను ఒకే దగ్గర రివిజన్ చేయడం జరిగింది. అవి అన్నీ మీకు వీడియో ఆల్రెడీ మన యూట్యూబ్ లో ఉంది. దాన్ని మీరు చూసే ప్రయత్నం చేయండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. తప్పకుండా క్వశ్చన్స్ కూడా వస్తాయి మిత్రమా. ఆప్షన్ 26 చూడండి. ఈ క్రింది వానిలో అలల ప్రభావం వలన ఏర్పడే వాటిని గుర్తించండి. ఆప్షన్ 1 గుహ, ఆప్షన్ 2 తోరణం, ఆప్షన్ 2 ఇన్సెల్బర్గ్, ఆప్షన్ 4 భృగువు. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. సారీ మిత్రమా, ఈ స్టేట్మెంట్ లో ఆప్షన్ 1, 2, 3 సరైనవి. ఆప్షన్ 2 1, 2, 4 మాత్రమే సరైనవి. ఆప్షన్ 3 1, 3, 4 సరైనవి. ఆప్షన్ 4 1, 2, 3, 4 సరైనవి. మీ యొక్క స్టేట్మెంట్, మీ యొక్క ఆన్సర్ని కామెంట్ చేయండి. చూడండి, ఇక్కడ క్రింది వాళ్ళ అలల ప్రభావం వల్ల గుహ ఏర్పడుతుంది. నెక్స్ట్ అదే విధంగా తోరణం ఏర్పడుతుంది, అదే విధంగా భృగువు ఏర్పడుతుంది. సో ఇక్కడ 1, 2, 4 ఆప్షన్లో మనకు ఆప్షన్ 2లో ఉంది. 1, 2, 4 మాత్రమే సరైనది. సో మనకు గుహ, తోరణం, భృగువు అనేటివి అలల ప్రభావం వల్ల ఏర్పడతాయి. జాగ్రత్తగా గుర్తుంచుకో. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మిత్రమా, మెత్తగా ఉండే దుమ్ము ఎడారులను దాటి కొట్టుకొని పోయి పక్క భూముల మీద పడుతుంది. ఈ విధంగా సారవంతమైన మైదానాలు ఏర్పడతాయి. ఈ మైదానాలను ఏమని పిలుస్తారు? తీర మైదానాలు, ఆప్షన్ 2 లోయస్ మైదానాలు, ఆప్షన్ 3 ఎడారి మైదానాలు, ఆప్షన్ 4 ఇసుక దిబ్బలు. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. చూడండి మిత్రమా, మెత్తగా ఉండే దుమ్ము ఎడారులను దాటి కొట్టుకొని పోయి పక్క భూముల మీద పడుతుంది. ఈ విధమైనటువంటి మైదానాలను మనము లోయస్ మైదానాలు అంటాము. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. జాగ్రత్తగా గమనించండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇక్కడ గాలి మరియు నీటి శక్తుల కారణంగా భూమి ఉపరితలంపై పొరలు కొట్టుకొని పోవడాన్ని ఏమని పిలుస్తాము? ఆప్షన్ 1 శిలా శైథిలం, ఆప్షన్ 2 క్రమక్షయం, ఆప్షన్ 3 రవాణా, ఆప్షన్ 4 నిక్షేపణ. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. చూడండి మిత్రమా, గాలి మరియు నీటి శక్తుల కారణంగా భూమి ఉపరితలంపై పొరలు కొట్టుకొని పోవడాన్ని మనము క్రమక్షయం అని అంటాము. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ క్రింద ఇవ్వబడిన వాటిలో ఏది నీటి చక్రంలోని 6 దశలలో భాగం కాదు? జాగ్రత్తగా గమనించండి. ఆప్షన్ 1 బాష్పీభవనము, ఆప్షన్ 2 బాష్పోత్సేకము, ఆప్షన్ 3 రవాణా, ఆప్షన్ 4 ఉపరితల ప్రవాహము. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. క్రింద ఇవ్వబడిన వాటిలో నీటి చక్రంలో 6 దశలలో భాగం కానటువంటిది ఏంటంటే బాష్పోత్సేకము. ఎందుకంటే బాష్పోత్సేకం అనేది మనకు దేంట్లో జరుగుతుందంటే మొక్కలలో జరుగుతుంది. సో ఆప్షన్ 2 ఇస్ ద మనకు రైట్ ఆన్సర్ అవుతుంది. జాగ్రత్తగా గమనించే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మొత్తం జలభాగంలో ధ్రువ మంచు ప్రాంతాలు మరియు హిమాని నదాలలో ఎంత శాతం నీరు ఉంటుంది? ధ్రువ ప్రాంతాల్లో అదేవిధంగా హిమాని నదాల్లో ఎంత శాతం నీరు ఉంటుంది అనేది ప్రశ్న. ఆప్షన్ 1 0.61%, ఆప్షన్ 2 2.15%, ఆప్షన్ 3 30.1%, ఆప్షన్ 4 2.7831%. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్ మిత్రమా, ఇక్కడ మనకు ధ్రువ ప్రాంతాల్లో కావచ్చు, హిమాని నదాల్లో మనకు ఎంత శాతం నీరు ఉంటుందంటే 2.15% నీరు అనేది ఉంటుంది. జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసుకున్నట్లయితే మహాసముద్రాలు అన్ని కలిసి కోట్లాది సంవత్సరాల క్రితం ఒకే ఒక మహాసముద్రంగా ఉండేవి. ఆ మహాసముద్రం పేరేమిటి? ఆప్షన్ టెథిస్ మహాసముద్రం, ఫాంజియా, పాంథాల్సా, జియాయిడ్. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్ మిత్రమా, చాలా ఈజీ ప్రశ్న. మహాసముద్రాలు అన్ని కలిసి కోట్లాది సంవత్సరాల క్రితం ఒకే ఒక మహాసముద్రంగా ఉండేవే. ఆ మహాసముద్రమే పాంథాల్సా. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే అమెరికా నుంచి యూరప్ మరియు ఆఫ్రికాలను వేరు చేసే మహాసముద్రం ఏది? ఆప్షన్ 1 పసిఫిక్ మహాసముద్రం, ఆప్షన్ 2 అట్లాంటిక్ మహాసముద్రం, ఆప్షన్ 3 హిందూ మహాసముద్రం, ఆప్షన్ 4 ఆర్కిటిక్ మహాసముద్రం. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్ మిత్రమా, అమెరికా నుంచి యూరప్ మరియు ఆఫ్రికాలను వేరు చేసే మహాసముద్రము అట్లాంటిక్ మహాసముద్రము. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. జాగ్రత్తగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇక 33వ ప్రశ్న. ప్రపంచంలో అతిపెద్ద ఖండాతీరపు అంచు. ఆప్షన్ 1 సైబీరియా అంచు, ఆప్షన్ 2 గ్రీన్లాండ్ అంచు, ఆప్షన్ 3 అలస్కా అంచు, ఆప్షన్ 4 దక్షిణ అమెరికా అంచు. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్ మిత్రమా, ప్రపంచంలో అతిపెద్ద ఖండతీరపు అంచు ఏది అంటే
సైబీరియా అంచు. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. జాగ్రత్తగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసుకున్నట్లయితే క్రింది వాటిలో ఖండ తీరపు అంచు వలన కలుగు లాభాలను గుర్తించండి. ఆప్షన్ 1 ఈ ప్రాంతంలో మత్స్య సంపద చాలా ఎక్కువ. స్టేట్మెంట్ 2 ఈ ప్రాంతంలోనే ముడి చమురు సహజ వాయువులు దొరుకుతాయి. స్టేట్మెంట్ 3 ఈ ప్రాంతంలో ఓడరేవులను నిర్మించవచ్చును. ఆప్షన్ 1 1 మరియు 2 సరైనవి. ఆప్షన్ 2 2 మరియు 3 సరైనవి. ఆప్షన్ 3 1 మరియు 3 మాత్రమే సరైనవి. ఆప్షన్ 4 1 2 మరియు 3 సరైనవి. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్ మిత్రమా, ఖండ తీరపు అంచుల వలన కలిగే లాభాలు అడిగారు. ఈ ప్రాంతంలో మత్స్య సంపద చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది సరైన స్టేట్మెంటే. ఈ ప్రాంతంలోనే ముడి చమురు సహజ వాయువులు దొరుకుతాయి. ఇది కరెక్ట్ స్టేట్మెంటే. ఈ ప్రాంతంలో ఓడరేవులను నిర్మించవచ్చును. ఇది సరైనది. అంటే 1, 2, 3 స్టేట్మెంట్లు సరైనవి కాబట్టి ఇవి ఆప్షన్ 4లో ఉన్నాయి. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ. సో ఇక్కడ ప్రశ్నలు స్టేట్మెంట్ వైజ్ గా ఇవ్వడానికి రీజన్ ఏంటి అంటే మీకు నెంబర్ ఆఫ్ బిట్స్ కూడా రివిజన్ అవుతాయి. మీరు చదివింది ఒకసారి రివిజన్ అయినట్టు కూడా ఉంటుంది. మీకు ఒకవేళ గుర్తు లేకపోయినా మళ్ళీ ఒకసారి రివిజన్ అవుతుంది. మీరు ఒకసారి టెక్స్ట్ బుక్ ని కూడా ఓపెన్ చేసి చూసుకుంటారు కాబట్టి మీకు ఎప్పటికీ అది గుర్తుంటూ పోతుంది అనే ఉద్దేశంతో ప్రశ్నల్ని స్టేట్మెంట్ వైజ్ గా ఎక్కువగా తయారు చేసే ప్రయత్నం చేశాను. 35 చూడండి ఒకసారి. ప్యూర్టారికో లేదా నేవ్స్ అనే ఆఘాతం ఏ మహాసముద్రంలో ఉంది? ఆప్షన్ 1 పసిఫిక్ మహాసముద్రం. ఆప్షన్ 2 అట్లాంటిక్ మహాసముద్రం. ఆప్షన్ 3 హిందూ మహాసముద్రం. ఆప్షన్ 4 ఆర్కిటిక్ మహాసముద్రం. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. చూడండి మిత్రమా, ప్యూర్టోరికో లేదా నేవ్స్ అనే ఆఘాతం ఏ సముద్రంలో ఉంది, ఏ మహాసముద్రంలో ఉంది అంటే అట్లాంటిక్ మహాసముద్రంలో ఉంది. సో దాన్ని గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఉపరితలం నుండి ఒకే లోతులో ఉన్న సముద్రపు నేలను సూచించే బిందువులను కలిపే గీతలను ఏమని పిలుస్తారు? ఆప్షన్ 1 ఐసోలైన్స్. ఆప్షన్ 2 ఐసోబాక్స్. ఆప్షన్ 3 ఐసోహలైన్. ఆప్షన్ 4 ఐసోథర్మ్. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్ మిత్రమా, ఉపరితలం నుంచి ఒకే లోతులో ఉన్న సముద్రపు నేలను సూచించే బిందువులను కలిపే గీతలను మనము ఐసోబాక్స్ అని అంటాము. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. గమనించండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే క్రింది వాక్యాలను పరిశీలించండి. కింది వాక్యాలు ఒకసారి చూసుకున్నట్లయితే స్టేట్మెంట్ 1 సాధారణంగా మహాసముద్రాల ఉష్ణోగ్రత -2 డిగ్రీల సెంటీగ్రేడ్ నుండి 29 డిగ్రీల సెంటీగ్రేడ్ మధ్య ఉంటుంది. అదేవిధంగా స్టేట్మెంట్ 2 ఎర్ర సముద్రంలో అత్యధిక ఉష్ణోగ్రత 38 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. ఆప్షన్ 1 1 మాత్రమే సరైనది. ఆప్షన్ 2 2 మాత్రమే సరైనది. ఆప్షన్ 3 1 మరియు 2 సరైనవి. ఆప్షన్ 4 1 మరియు 2 సరికావు. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్ మిత్రమా, సాధారణంగా మహాసముద్రాల ఉష్ణోగ్రత -2 డిగ్రీల సెంటీగ్రేడ్ నుంచి 29 డిగ్రీల సెంటీగ్రేడ్ మధ్య ఉంటుంది. సరైన స్టేట్మెంట్ ఇది. ఎర్ర సముద్రంలో అత్యధిక ఉష్ణోగ్రత 38 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. ఇది సరైనది. కాబట్టి స్టేట్మెంట్ 2 కాబట్టి 2 సరైనవి కాబట్టి స్టేట్మెంట్ 1 మరియు 2 సరైనవి. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. గమనించండి. రైట్ మిత్రమా, లైవ్ చూస్తున్న మిత్రులందరూ తప్పకుండా మీ యొక్క సపోర్ట్ని అందించండి. లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించండి. ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న మిత్రులు ఎవరున్నా తప్పకుండా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకు నేను చేసినటువంటి వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ప్రతి ఒక్క పీడిఎఫ్ నోట్స్ కూడా మీకు జాఫర్ ఎడ్యుకేషన్ వాట్సాప్ గ్రూప్లో ఫ్రీగా లభిస్తుంది. నెక్స్ట్ చూడండి, క్రింది వాక్యాలను పరిశీలించండి. స్టేట్మెంట్ 1 సాధారణంగా మహాసముద్రాల నీటి లవణీయత 35 parts per 1000 ఉంటుంది. అదేవిధంగా రెండో స్టేట్మెంట్ నదుల నీటిలో 2 parts per 1000 ఉప్పు ఉంటుంది. సో మీరు జాగ్రత్తగా స్టేట్మెంట్ ని గమనించే ప్రయత్నం చేయండి. ఆప్షన్ 1 1 మాత్రమే. ఆప్షన్ 2 2 మాత్రమే సరైనది. ఆప్షన్ 3 1 మరియు 2 సరైనవి. ఆప్షన్ 4 1 మరియు 2 సరికావు. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్ మిత్రమా, సాధారణంగా మహాసముద్రాల నీటి లవణీయత 35 parts per 1000 ఉంటుంది. ఇది కరెక్టే. అదేవిధంగా స్టేట్మెంట్ 2 చూద్దాం. నదుల నీటిలో 2 parts per 1000 ఉప్పు ఉంటుంది. ఇది సరైనది. సో రెండు స్టేట్మెంట్లు సరైనవి కాబట్టి మనకు ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. 38 అనేది మనకు 38 క్వశ్చన్ 1, 2 రెండు సరైనవి అవుతాయి. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇక 39వ ప్రశ్న, మహాసముద్రాల ఉపరితల నీటిలో లవణీయతను ప్రభావితం చేసే అంశాలను గుర్తించండి. ఆప్షన్ 1 నీరు ఆవిరి కావడం అవపాతము. నెక్స్ట్ స్టేట్మెంట్ తీర ప్రాంతాలలో నదుల నుంచి ప్రవహించే మంచినీరు, ధ్రువ ప్రాంతాలలో మంచు గడ్డ కట్టడం కరగడము. స్టేట్మెంట్ 3 నీటిని ఇతర ప్రాంతాలకు తరలించే గాలులు. స్టేట్మెంట్ 4 సముద్రపు ప్రవాహాలు. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. కింద ఆప్షన్ 1 1, 2, 3 సరైనవి.
ఆప్షన్ 4 1,3,4 మాత్రమే సరైనవి. ఆప్షన్ 3 2,3,4 సరైనవి. ఆప్షన్ 4 1,2,3,4 సరైనవి. మీ యొక్క సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి. చూడండి మిత్రమా, మహాసముద్రాల ఉపరితల నీటిలో లవణీయతను ప్రభావితం చేసే అంశాలు అడిగారు. నీరు ఆవిరి కావడం, అవపాతం కావడం, ఇది కరెక్ట్ స్టేట్మెంటే 1. స్టేట్మెంట్ 2 చూద్దాం. తీర ప్రాంతాలలో నదుల నుంచి ప్రవహించే మంచినీళ్ళు, ధ్రువ ప్రాంతాలలో మంచు గడ్డ కట్టడం, కరగడం, ఇది కూడా కరెక్టే. నెక్స్ట్ స్టేట్మెంట్ 3 చూద్దాం. నీటిని ఇతర ప్రాంతాలకు తరలించే గాలులు, ఇది కరెక్టే. స్టేట్మెంట్ 4 సముద్రపు ప్రవాహాలు, ఇవి కూడా కరెక్టే. సో సముద్రపు ప్రవాహాలు ఇవి అన్ని 4 స్టేట్మెంట్లు కూడా మహాసముద్రాల ఉపరితల నీటిలో లవణీయతను ప్రభావితం చేసే అంశాలుగా గుర్తిస్తాం కాబట్టి ఆప్షన్ 1, 2, 3, 4 సరైనవి. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది, గమనించండి. నెక్స్ట్ 40వ ప్రశ్న, క్రింది వాక్యాలను పరిశీలించండి. స్టేట్మెంట్ 1, రెడ్బా సరస్సు సెనెగల్ అనే ప్రపంచంలో అత్యధిక లవణీయత ఉన్న ప్రాంతం. చూడండి, రెడ్బా సరస్సు సెనెగల్ అనేది ప్రపంచంలో అత్యధిక లవణీయత ఉన్న ప్రాంతాలు. అదేవిధంగా ఎర్ర సముద్రంలో ప్రపంచంలో అత్యల్ప లవణీయత నమోదైంది. చూడండి, 2 స్టేట్మెంట్లు జాగ్రత్తగా గమనించండి. ఆప్షన్ 1 1 మాత్రమే సరైనది. ఆప్షన్ 2 2 మాత్రమే సరైనది. ఆప్షన్ 3 1, 2 సరైనవి. ఆప్షన్ 4 1 మరియు 2 సరికావు. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. చూడండి, ఇక్కడ హెర్బా సరస్సు సెనెగల్ అనేది ప్రపంచంలో అత్యధిక లవణీయత ఉన్న ప్రాంతం, ఇది రాంగ్ స్టేట్మెంటే. ఎర్ర సముద్రం ప్రపంచంలో అత్యల్ప లవణీయత నమోదు, ఇది రాంగ్ స్టేట్మెంట్. కాబట్టి 2 సరికావు కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే క్రింది వాక్యాలను పరిశీలించండి. ఆప్షన్ స్టేట్మెంట్ 1, వాతావరణంలోని నత్రజని ఘన పరిమాణం రీత్యా సుమారుగా 71% ఉంటుంది. స్టేట్మెంట్ 2, వాతావరణంలో ఆక్సిజన్ ఘన పరిమాణం రీత్యా సుమారుగా 29% ఉంటుంది. సో ఆప్షన్ 1 1 మాత్రమే సరైనది. ఆప్షన్ 2 2 మాత్రమే సరైనది. ఆప్షన్ 3 1 మరియు 2. ఆప్షన్ 4 1 మరియు 2 సరికావు. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్ మిత్రమా, చూడండి, వాతావరణంలో నత్రజని ఘనపరిమాణ రీత్యా 71% ఉంటున్న రాంగ్ స్టేట్మెంట్. ఆక్సిజన్ ఘనపరిమాణ రీత్యా సుమారుగా 29% ఉంటే 2 రాంగ్ స్టేట్మెంట్లు. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. 1 మరియు 2 సరికావు. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసుకున్నట్లయితే, భూమి బాస్కెట్ బాల్ అంతా ఉంటే వాతావరణం దాని చుట్టూ ఉన్న సన్నటి ప్లాస్టిక్ పొర మాదిరి ఉంది అని వాతావరణం గురించి వివరించింది ఎవరు? ఆప్షన్ 1 ఇస్రో, ఆప్షన్ 2 నాసా, ఆప్షన్ 3 జాక్సా, ఆప్షన్ 4 గెలీలియో. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్ మిత్రమా, భూమి బాస్కెట్ బాల్ అంతా ఉంటే వాతావరణం దాని చుట్టూ ఉన్న సన్నటి ప్లాస్టిక్ పొరలా మాదిరి ఉంటుందని చెప్పింది వాతావరణం గురించి చెప్పినటువంటి ఎవరు అంటే నాసా వారు చెప్పారు. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ట్రోపో ఆవరణంకు సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి. ఆప్షన్ స్టేట్మెంట్ 1, ఈ పొర భూమధ్య రేఖ వద్ద 8 కిలోమీటర్ల ఎత్తు వరకు ఆవరించి ఉంది. స్టేట్మెంట్ 2, ఈ పొర ధ్రువాల వద్ద 18 కిలోమీటర్ల వరకు ఆవరించి ఉంది. ఆప్షన్ 1 1 మాత్రమే సరైనది. ఆప్షన్ 2 2 మాత్రమే సరైనది. ఆప్షన్ 3 1 మరియు 2 సరైనవి. ఆప్షన్ 4 1 మరియు 2 సరికావు. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్ మిత్రమా, ఈ పొర భూమధ్య రేఖ ట్రోపో ఆవరణం అనేది భూమధ్య రేఖ వద్ద 8 కిలోమీటర్ ఎత్తు వరకు ఉంటుంది, రాంగ్ స్టేట్మెంట్. అదేవిధంగా ఈ ట్రోపో ఆవరణం పొర ఆ ధ్రువాల వద్ద 18 కిలోమీటర్ వరకు ఆవరించి ఉంది, ఇది రాంగ్ స్టేట్మెంట్. కాబట్టి 2 స్టేట్మెంట్ రాంగ్ కాబట్టి 1 మరియు 2 సరికావు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ క్రింది వాక్యాలను పరిశీలించండి. స్ట్రాటో ఆవరణంలోకి విశ్వం నుంచి ఉల్కలు ఈ పొరలోకి ప్రవేశించగానే కాలిపోతాయి. స్టేట్మెంట్ 2, మిసో ఆవరణంలో ఓజోన్ పొర ఉంటుంది. 1 మాత్రమే సరైనది. 2 మాత్రమే సరైనది. 1 మరియు 2 సరైనది. 1 మరియు 2 సరికావు. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్ మిత్రమా, స్ట్రాటో ఆవరణంలోకి విశ్వంలో నుంచి ఉల్కలు రావడం అనే రాంగ్ స్టేట్మెంటే. మీసో ఆవరణంలో ఓజోన్ పొర ఉన్నది అనేది కూడా రాంగ్ స్టేట్మెంట్. 2 సరికావు కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది, గమనించండి. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసుకున్నట్లయితే, క్రింది వాన్లో ఉష్ణ పవనం కాని దానిని గుర్తించమన్నారు. చినూక్, ఆప్షన్ 2 సైమూన్, ఆప్షన్ 3 పాంపేరో, ఆప్షన్ 4 నార్వెస్టర్. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్ మిత్రమా, కింది వారిలో ఉష్ణ పవనం కానిది ఏది అంటే పాంపేరో. సో చినూకు, సైమూన్, నార్వెస్టర్ అనేటివి ఉష్ణ పవనానికి సంబంధించినటువంటి. సో ఒక పాంపేరో అనేది మాత్రమే ఉష్ణ పవనంకి సంబంధించింది కాదు. సో జాగ్రత్తగా గమనించండి. నెక్స్ట్ ఇక 46వ ప్రశ్న చూసుకున్నట్లయితే, ఇక్కడ ఉత్తర భారతదేశంలో మే జూన్ నెల మధ్య పడమర నుంచి తూర్పుకు వీచే వేడి పొడి పవనాల వలన అధిక ఉష్ణోగ్రతల వల్ల ప్రజలకు వడదెబ్బలు తగిలి చనిపోతున్నారు. దీనికి కారణమైన పవనాన్ని గుర్తించండి. లూ, ప్యూనా, యోమా, అదేవిధంగా సైమోన్. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి.
రైట్ మిత్రమా, ఈ వడదెబ్బల వల్ల తగిలి చనిపోవడం అనేది లూ వల్ల జరుగుతుంది. సో ఆప్షన్ 1 ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 47 క్వశ్చన్. వేడెక్కిన ఉపరితలం మీద తేమ కలిగిన గాలి కూడా వేడెక్కి పైకి లేచి చల్లబడినప్పుడు పడేటటువంటి వర్షము సంవాన వర్షపాతమా, పర్వతీయ వర్షపాతమా, చక్రీయ వర్షపాతమా, తుఫాన్ల? మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. వేడెక్కిన ఉపరితలం మీద తేమ కలిగిన గాలి కూడా వేడెక్కి పైకి లేచి చల్లబడినప్పుడు పడేటువంటి వర్షమే సంవాన వర్షపాతం. ఆప్షన్ 1 ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ 48. గడ్డి భూములకు సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి. స్టేట్మెంట్: ఆఫ్రికాలోని గడ్డి భూములను స్టెప్పీలు అంటాము. స్టేట్మెంట్: యురేసియాలోని గడ్డి భూములను సవర్ణాలు అంటాము. ఆప్షన్ 1 1 మాత్రమే సరైనది. ఆప్షన్ 2 2 మాత్రమే సరైనది. ఆప్షన్ 3 1 మరియు 2 సరైనవి. ఆప్షన్ 4 1 మరియు 2 సరికావు. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. చూడండి మిత్రమా, ఆఫ్రికాలోని గడ్డి భూముల స్టెప్పీలు అంటారు అనేది రాంగ్ స్టేట్మెంట్, మీకు తెలిసినటువంటిదే. యురేసియాలో గడ్డి భూముల సవర్ణాలు అంటారు అనేది కూడా రాంగ్ స్టేట్మెంట్. సో 2 రాంగ్ ఉన్నాయి కాబట్టి 1 మరియు 2 సరికావు. జాగ్రత్తగా గమనించండి. నెక్స్ట్ క్వశ్చన్. భూగోళం వేడెక్కడం నుంచి భూమాతను కాపాడడం కోసం క్యోటో ప్రోటోకాల్ను ఎప్పుడు రూపొందించారు? 1985, 1987, 1997, 1992. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. ఈ క్యోటో ప్రోటోకాల్ని 1997లో ఏర్పాటు చేయడం జరిగింది. సో ఆప్షన్ 3 ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 50వ ప్రశ్న. క్రింది వాక్యాలను పరిశీలించండి. ఆప్షన్ స్టేట్మెంట్ 1. ప్రపంచంలో పప్పు ధాన్యాల ఉత్పత్తిలోను వినియోగంలోను భారతదేశం ప్రథమ స్థానంలో ఉంది. స్టేట్మెంట్ 2. ప్రపంచంలో వరి ఉత్పత్తిలో భారతదేశం 2వ స్థానంలో ఉంది. 1 మాత్రమే సరైనది, 2 మాత్రమే సరైనది, 1 మరియు 2 సరైనది, 1 మరియు 2 సరికావు. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. చూడండి, ప్రపంచంలో పప్పు ధాన్యాల ఉత్పత్తి వినియోగంలో భారతదేశం ప్రథమ స్థానంలో ఉంది, రైట్ స్టేట్మెంట్. ప్రపంచంలో వరి ఉత్పత్తిలో భారతదేశం 2వ స్థానంలో ఉంది, ఇది రైట్ స్టేట్మెంట్. 1 మరియు 2 సరైనవి కాబట్టి ఆప్షన్ 3 ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ మిత్రమా, నెక్స్ట్ టాపిక్స్ సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్ నేను నెక్స్ట్ వీడియోలో అందిస్తాను. సో ఇప్పటికీ టైం ఎక్కువ అయింది. సో అందుకనేసే ఈ యొక్క టెస్ట్ ఇక్కడికి కంప్లీట్ చేస్తున్నాను. నెక్స్ట్ టెస్ట్ మీకు మళ్ళీ మీకు నెక్స్ట్ వెంటనే రేపు మళ్ళీ మీకు ఈ యొక్క టెస్ట్ నెక్స్ట్ దీనికి కంటిన్యూ టెస్ట్ ఉంటుంది. సో దాంతో మీకు అన్ని 9th క్లాస్ టాపిక్స్ కంప్లీట్ అయిపోతాయి. సో దాంతోపాటు 10th క్లాస్ది కూడా మీకు జనవరి 5th లోపే ఆ యొక్క టెస్ట్ని కూడా అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే జనవరి 5thకి ఎగ్జామ్ ఉంది కాబట్టి తప్పకుండా ఆ లోపే 10th క్లాస్కి సంబంధించిన గ్రాండ్ టెస్ట్ కూడా కంప్లీట్ చేసుకుంటాను. సో మీరందరూ మీ యొక్క అభిప్రాయాన్ని తెలియచేయండి. మరి ఆ టెస్టులు మరి అందించాలా లేకుంటే ఏమైనా వేరే క్లాసెస్ ప్లాన్ చేయాలా 2 డేస్లో అనేది మీరు కామెంట్ రూపంలో తెలియజేస్తే దానికి అనుగుణంగా నేను క్లాస్ అనేది చెప్పే ప్రయత్నం చేస్తాను. మీ యొక్క సపోర్ట్ని తప్పకుండా లైక్ ద్వారా అందించే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ సో మచ్.